ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వలసల ప్రవాహం ఆగడం లేదు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుండి నాయకుల వరకు అందరూ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండారి బాలరెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండారి బాలరెడ్డి మాట్లాడుతూ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందువల్లనే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసన్న, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది, సొంత గూటికి రావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మరి కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం. పాత మిత్రుడు బాలన్న గారు మళ్ళీ తిరిగి మా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజు అనివార్య కారణం వల్ల అప్పటి పరిస్థితులలో పార్టీని విడినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. తల్లి సోనియా గాంధీ రుణం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారు కాబట్టి అందులో నేను కూడా భాగస్వామిని అయి ఈ ప్రాంత అభివృద్ధికి నా పాత కాంగ్రెస్ మిత్రులతో కలిసి పనిచేస్తానని వచ్చినందుకు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఇవాళ మబ్బులు తొలగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. ఇవాళ కాగ నివేదిక చూసినట్టయితే ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి అరాచకాలకు విధ్వంసానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అవకాశం ఇచ్చింది, దానిలో భాగస్వామై దోచుకొని దాచుకున్నది అనేది ఇవాళ నిర్వేద అంశం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతిని మొదలుకుంటే ఆఖరికి మూగ జీవాలను కూడా వదిలిపెట్టలే. ఇవాళ గొర్రెల పంపకాల్లో కూడా అనేకమైన అవకతవలకు పాల్పడి ఇవాళ సిగ్గుతో తలదంచుకునే విధంగా ట్రాన్స్పోర్ట్లో ఒక మామూలు మోటార్ సైకిల్ పైన కొన్ని యూనిట్ల గొర్రెలను ఇవాళ ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా రాయడం జరిగింది. అలా అంటే ఎంత నీచంగా ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వము దోపిడీకి పాల్పడ్డదో ఆ రాష్ట్రంలో నలుగురే కాకుండా ఈ ప్రాంతాల్లో ఉన్న నాయకులు కూడా ఇవాళ నిస్సిగ్గుగా దోపిడీకి పాల్పడి దోచుకున్న వైనాన్ని అందరూ కూడా ఇలా ప్రజలందరూ కూడా ఒక్కొక్కటిగా తేటగా తెల్లమవుతుంది. ఇవాళ భూములను పోనీయలే, ఇసుకను పోనీయలే, చెట్టును పోనీయలే, పుట్టను పోయలే, తేనె తుట్టును పోనీయలే, ఆఖరికి వస్తే నీళ్ళ చేపను కూడా వదలలే. ఇవాళ వీళ్ళందరూ కూడా దేన్ని వదలకుండా దోపిడీకి పాల్పడుతున్న వైనాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే. ఇదంతా కూడా అవినీతిని కాదు నివేదిక తేటతెల్లని చేసింది. అలా పేపర్లన్నీ కూడా కోడ ఎక్కుస్తున్నాయి. అలా ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలి. ఈ సన్నాసులు మాట్లాడుతున్న మళ్ళీ వాళ్ళ కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇవాళ అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇవాళ వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడుతున్న వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా భాష, వాళ్ళు వాడుతున్న భాష మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా అవుపడుతుంది. వాళ్ళ అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇలా మతి భ్రమిస్తే పిచ్చాసుపత్రులు ఉండాలి. వాళ్ళు ఇలా వాళ్ళ నాయకులకు ఏమైనా అయితే ఇవాళ పిచ్చిలేస్తే స్థానిక నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని పిచ్చాసుపత్రులు అధ్యయనం చేసి దయచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే మీరు కూడా అదే కోవలో జాయిన్ అవుతారు. ఇవాళ మీ దోచుకున్న బండారం కూడా ఒక్కొక్క అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా ఇలా బయట పెట్టడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ మొదలుపెట్టిన ఇవాళ ఇక్కడ కూడా ఇలా ఇండ్ల పేరు మీద కొందరు, ఇవాళ మరికొందరేమో భూముల పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని కొందరు,
గొర్రెలు ఇప్పిస్తామని కొందరు, బర్రెలు ఇప్పిస్తామని కొందరు, దళిత బంధు ఇప్పిస్తామని కొందరు, ఇలా పోడు పట్టాలు ఇప్పిస్తామని కొందరు. అతనే దాంతోనే కాకుండా అసైన్మెంట్ భూములను ఏ విధంగా అన్యాక్రాంతం చేసినరో వీటన్నింటి భాగవతం కూడా బయటపెట్టి వీళ్ళ బండారాన్ని నడి బజార్లో ఎండగట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి అలా తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా బిడ్డలారా, మీరందరూ కూడా మొన్నటిదాకా అవినీతికి ఏ విధంగా పాల్పడ్డారో ఆ అవినీతిని కక్కించే బాధ్యత ఇలా ఇక్కడ ఉన్న ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.